రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు నెల్లూరు జిల్లాలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. పురాతన దేవాలయమైన ఈ ఆలయంలో ఓ ప్రత్యేకత ఉంది. సంతానం లేని వారు స్వామివారి బ్రహ్మోత్సవాలలో నిర్వహించే కోడి ముద్దను ప్రసాదంగా స్వీకరిస్తే మరుసటి ఏడాదిలోపు సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పెళ్లి కాని వారు స్వామి అమ్మవార్ల త్రిశూలాన్న స్నానం అనంతరం ఈ పుణ్యతీర్థంలో స్నానం ఆచరిస్తే వివాహం ఏడాదిలోపే జరుగుతుందంటున్న ఆలయ ప్రధాన అర్చకులు పేరేపి శ్రీకాంత్ శర్మతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి మల్లికార్జున్ గౌడ్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా రామతీర్థంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అయితే నిన్నటి నుంచి బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాలు సంబంధించి భక్తులు బ్రహ్మోత్సవాలకు ఏ విధంగా హాజరవుతారు, అసలు స్థల పురాణం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, మనతో పాటు చెప్పేందుకు ఆలయ ప్రధాన అర్చకులైన శ్రీకాంత్ శర్మ ఉన్నారు. ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. స్వామి, ఎప్పటి నుంచి ఆలయ మామూలుగా వచ్చింది, అసలు ఆలయ ప్రతిష్టత ఏంటి, అసలు దీనికి సంబంధించి చరిత్ర ఏంటి? కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి వారు అనేటువంటి పేరుతో విరాజిల్లుతున్నారు. శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో సీతాన్వేషణకు లంకకి వెళుతూ మార్గవశాన్ని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఉదయం ఆయన నిత్యానుష్ఠానం చేసుకోవడం కోసం సూర్యోదయంతో పాటు సాగర స్నానం చేసి స్వామివారిని ప్రతిష్ఠించి ఆరాధించారని, శ్రీరాముడు చేత ప్రతిష్ఠింపబడినటువంటి మూర్తి కాబట్టి ఈ స్వామివారు రామలింగేశ్వర స్వామిగాను, శ్రీరాముడు యొక్క పాదస్పర్శిత పునీతమైనటువంటి క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం రామతీర్థము అనే పేరుతో విరాజిల్లుతోంది. తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి పరిపల్లవ అనే వంశానికి చెందినటువంటి రాజులు స్వామివారికి గజపృష్ఠ ప్రకారంతోనూ అర్ధలింగాకృత శిఖరంతోనూ 14వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం చేసినట్టు చారిత్రక ఆధారాలు లభించాయి. తర్వాత కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ నిర్మాణం అంతా శిథిలం అయిపోగా 17వ శతాబ్ది చివరిలో ఊటుకూరుకు చెందినటువంటి కోటంరెడ్డి శేషాద్రి రెడ్డి అనేటువంటి కీర్తిశేషులు వారి యొక్క అధీనంలో ఈ ప్రాంతంతో ఉండేట, వారు జామీందారుగా ఉండేరట. వారి యొక్క పశువులు మేసుకునేటువంటి ఆవుల మందల బీడుగా ఈ ప్రాంతాన్ని వాడుకునేవారట. ఈ స్వామివారి యొక్క ఆలయం భిన్నమైనటువంటి ప్రాంతంలో ఆ మొండిగోడల మీద ఒక పుట్ట స్వామివారికి ఆచ్ఛాదనగా ఆవరించి ఉండేదట. ఆ యొక్క ఆవుల్లో పూర్వజన్మ సంస్కారం కలిగినటువంటి ఒక ఆవు ఆ పుట్ట దగ్గరకు వచ్చి రోజు పాలు విడుస్తూ ఉండేదట. స్వామివారికి అదే అర్చనాలుగా అభిషేకంగా జరుగుతూ ఉండేదట. అది గమనించినటువంటి పశువులు కాపరి లోపల ఎవరో మాంత్రికుడు ఉన్నాడు, పాలు లాసుకుంటున్న భావంతో స్వామివారి యొక్క మహిమ తెలియక ఆయన యొక్క చేగొడ్డలతో ఆ పుట్టనంతా భిన్నం చేయగా ఆ స్వామివారి యొక్క పూర్వ విగ్రహము పూర్వాలయం యొక్క ముండిగోడలు బయలుపడ్డాయట. స్వామివారికి రెడ్డి గారు స్వప్నంలో కనిపించి వారిని ప్రేరణ చేస్తే ఆ యొక్క స్వామివారి యొక్క ప్రేరణ చేత కోటంరెడ్డి శేషాద్రి రెడ్డి గారు 17వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణగా వింపడ్డారు. అదే గజపృష్ఠ ప్రాకారంతో అర్ధలింగాకృత శిఖరంతో ఆ స్వామివారికి రెడ్డి గారికి స్వామివారికి సాక్షాత్కరించినటువంటి జ్యేష్ఠ మాసంలో మాస శివరాత్రి పురస్కరించుకొని అప్పటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తర్వాత కాలంలో ఆ నిర్మాణం కూడా శిథిలావస్థకు రాగా 2009లో ఇప్పుడు నిర్మాణాన్ని 2009లో శేషులు ఆర్తిరు ఆదినారాయణ రెడ్డి గారు వారి యొక్క మిత్ర బృందం అంతా పూర్వాలయాన్ని అంతా తొలగించి ఇప్పుడున్నటువంటి నిర్మాణాన్ని భవ్య నిర్మాణం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ఇందాక చెప్పబడినట్టే జ్యేష్ఠ బహుళ సప్తమి నుంచి అమావాస్య వరకు స్వామివారికి నవాన్నికంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి 9 రోజుల పాటు. ఈ నవాన్నిక దీక్షలో మొదటి రోజు ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ ధ్వజారోహణం రోజు నందీశ్వర స్వామిని ధ్వజపటం మీద ఆవిష్కరించి ఆ బ్రహ్మాది దేవతలందరినీ కూడా బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేదానికి గాను ఆ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అప్పటి నుంచి 9 రోజుల పాటు నందీశ్వర స్వామి ధ్వజం మీద ఉండి దేవతలందరినీ ఆహ్వానిస్తారట. ఈ ధ్వజారోహణ రోజు నివేదన చేసినటువంటి కొడి ముద్దలు అనేటువంటి ప్రసాదాన్ని సంతానం లేనటువంటి స్త్రీలు స్వీకరిస్తే వారికి తర్వాత సంవత్సరం ధ్వజారోహణ లోపల సంతానం కలుగుతుంది అని ప్రతీతి. ఆ తర్వాత ఆ బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు చిలక వాహనం, 3వ రోజు హంసవాహనం, 4వ రోజు పులి, 5వ రోజు రావణ సేవ, 6వ రోజు నంది సేవ, 7వ రోజు రథోత్సవము, 8వ రోజు కళ్యాణోత్సవము, 9వ రోజు సాగర స్నానం అనే తీర్థవారి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ కళ్యాణోత్సవంలో కళ్యాణం కానిటువంటి యువత యువకులకు వారి వారి తల్లిదండ్రులు మా పిల్లలకు వివాహం కుదిరినట్లయితే స్వామివారి సమక్షంలో కళ్యాణం చేసుకుంటారని మొక్కుబడి చేసుకున్న వారందరూ కూడా స్వామి కళ్యాణోత్సవంలో జ్యేష్ఠ బహుళ మాస శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణంతో పాటు వారి కళ్యాణాన్ని నిర్వహించుకుంటారు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకు చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని అంతా వినియోగించుకొని భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. మొత్తం పెళ్లి కాని వాళ్ళకి వివాహం అవుతుంది, అదే స్వామివారి కళ్యాణానికి. అలాగే నెక్స్ట్
ఆ సంతానం లేని వాళ్ళకి కూడా కొడిముద్ద అంటే రెండో రోజు ధ్వజవారం సంబంధించి కొడిముద్దను కానీ స్వీకరిస్తే సంతానం కలుగుతుందని కూడా ఇక్కడ ప్రతీతి. అయితే వార్షిక బ్రహ్మోత్సవాలకి లక్షలాది మంది భక్తులు ఇక్కడ విచ్చేస్తారని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, స్వతంత్ర టీవీ, రామతీర్థం.